ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అక్కడ నిన్న మన వాళ్ళు రిపోర్టర్లు వెళ్ళినప్పుడు కూడా హ్మ్. అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ముఖ్యంగా మహిళలు ఈ అబ్బాయికి ఉరి వేయాలి, ఎన్కౌంటర్‌లో చంపేయాలి. హ్మ్. ఈ అబ్బాయిని చంపేయాలి అనేది దాదాపు 95% అక్కడ జనం హ్మ్. మీడియాతో ఆగ్రహంగా మాట్లాడారు. ఆ! అట్లాగే మనకి సోషల్ మీడియాలో కూడా ఈ అబ్బాయిని చంపేయాలి, ఇంత క్రూయల్‌గా, ఇంత ఘోరంగా మరి ప్లాన్ చేసుకొని మరి రాసుకొని మరి ఆ! స్టెప్ బై స్టెప్ రాసుకొని హ్మ్. మిషన్ థెఫ్ట్ అని రాసుకొని ఎలా చేయాలి 1, 2, 3, 4 అని ఇంగ్లీష్లో రాసుకొని మళ్ళీ Done. మిషన్ డన్ అని కూడా అంత అయిపోయినాక కూడా రాసుకున్నాడంటే వీడు మామూలోడు కాదు, ఆ! వీడిని చంపేయాలి అన్న ఇది వస్తుంది. హ్మ్. అయితే ఇక్కడ చాలా మంది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే చిల్డ్రన్ చంపితే హ్మ్. మర్డర్స్ చేస్తే కూడా వాళ్ళకి పెద్దవాళ్ళగా జరిగిన పనిష్మెంట్ చిల్డ్రన్కి ఉండదు, హ్మ్. కాబట్టి ఈ అబ్బాయి కూడా శిక్ష తప్పించుకుంటాడు, ఈ అబ్బాయికి శిక్ష పడదు. మన శిక్ష పక్కన పెట్టండి, అసలు యావజ్జీవం కానీ పెద్ద శిక్ష అనేది పడదు హ్మ్. అనేది ఇప్పుడు ఎక్కువ వార్తలు వస్తుంది. నేను దీని మీద నేను లాయర్ కాదు, కానీ నా ఫ్రెండ్స్ అడ్వకేట్స్తో మాట్లాడాను. అలాగే నేను ఇంటర్నెట్లో కూడా దీని మీద రీసెర్చ్ చేశాను. సో దీన్ని గురించి మనం మాట్లాడుకుం ముందుగా చట్టాలకు వెళ్ళక ముందుగా అసలు పిల్లలు చేసే నేరాలు ఇండియాలో ఎలా ఉన్నాయి? పిల్లలంటే ఇక్కడ డెఫినేషన్ ఏంటంటే 18 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళని చిల్డ్రన్గా పరిగణిస్తుంది చట్ట ప్రకారం. ఈ 18 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళు నేరాలు చూస్తే 3 రకాలుగా విభజిస్తారు నేరాలని. ఒకటి పెట్టి క్రైమ్స్, చిన్న చిన్నవి. 2 సీరియస్ క్రైమ్స్, కొద్దిగా పెద్దవి. 3 హెయినస్ క్రైమ్స్. హెయినస్ అంటే మర్డరు, రేపు, అటెంప్ట్ మర్డరు, రాబరీ, డెకాయిటీ, కిడ్నాపింగు, అబ్డక్షను, ఇలాంటి వాటిని హెయినస్ క్రైమ్స్ అంటారు. ఈ హెయినస్ క్రైమ్స్ అనేవి చాలా సివియర్ అనమాట. ఈ 3 రకాల క్రైమ్స్ చేస్తారు. ఇందులో మనకి ఫస్ట్ రెండు అనవసరం, హెయినస్ క్రైమ్స్. ఎందుకంటే ఈ అబ్బాయిది కూడా హెయినస్ క్రైమ్ కాబట్టి హెయినస్ క్రైమ్ చేసి ఎన్ని జరుగుతున్నాయి అనుకున్నప్పుడు ఓవరాల్గా హెయినస్ క్రైమ్స్ అంటే మళ్ళీ డెఫినేషన్ ఏంటంటే 7 ఏళ్ల కంటే శిక్ష ఎక్కువ పడే కేసులు అనమాట. ఈ హెయినస్ క్రైమ్స్ అనే వాటిని లీగల్ డెఫినేషన్ ఏంటంటే 7 ఏళ్ల కంటే శిక్ష పైన ఉన్న నేరాలు చేస్తే దాన్ని హెయినస్ క్రైమ్స్ అంటారు. ఇలాంటివి సంవత్సరానికి పిల్లలు చేసే 18 ఏళ్ళ లోపల చేసే పిల్లలు చేసే క్రైమ్స్ సంవత్సరానికి యావరేజ్లో కొన్ని తక్కువ ఉండొచ్చు, 1 ఇయర్ కొన్ని ఎక్కువ ఉండొచ్చు, యావరేజ్లో 30,555 నేరాలు జరుగుతున్నాయి. పిల్లలు ఇన్ని నేరాలు చేస్తున్నారు సంవత్సరానికి. ఇండియాలో 30,555 నేరాలు. ఇందులో మర్డర్స్ 971 మర్డర్స్ చేస్తారు యావరేజ్లో పర్ ఇయర్. 54 కల్పబుల్ హోమిసైడ్ అంటారు. అంటే డైరెక్ట్గా మర్డర్ కాకుండా మర్డర్కి ప్రేరేపణ, అంటే వీడికి మనిషి చనిపోతాడని కూడా బైక్ ర్యాష్గా తోలడము, అట్లాంటివి. దాన్ని కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటారు, 304 సెక్షన్. సో ఇది 54 జరుగుతున్నాయి. అట్లా కాకుండా అటెంప్ట్ మర్డర్, చంపడానికి ప్రయత్నాలు 1426 జరుగుతున్నాయి పర్ ఇయర్. రేప్స్ 1136 రేప్స్ జరుగుతున్నాయి పర్ ఇయర్ చిల్డ్రన్ చేసే. తర్వాత అదర్ సీరియస్ క్రైమ్స్ అంటే కిడ్నాపింగ్, అబ్డక్షన్, డెకాయిటీ ఇలాంటివి 2359 పర్ ఇయర్ జరుగుతున్నాయి. ఇది మనకి ఉన్న లెక్క. చట్టాల గురించి వద్దాం. చట్టాలు మామూలుగా పిల్లల్ని 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి మైనర్స్, 2 జువనైల్. సివిల్ లా మైనర్స్ గా పిలుస్తుంది. సివిల్ లాలో అంతా, సివిల్ కోర్టులంతా కూడా వీళ్ళని మైనర్స్ గానే పరిగణిస్తారు. కానీ క్రిమినల్ కోర్టుల్లో క్రిమినల్ లా వీళ్ళని జువనైల్స్ అంటారు. జువనైల్ అనేది లాటిన్ నుంచి వచ్చిన పదం, జువనైల్ అని పిలుస్తుంది. అంటే క్రిమినల్ యాక్ట్ లో ఇన్వాల్వ్ అయిన చిల్డ్రన్ ని జువనైల్ గా పిలుస్తుంది. మనకి జువనైల్ చట్టాలు సపరేట్ గా ఉంటాయి. అంటే 18 ఏళ్ళ లోపల పిల్లలు నేను చెప్పిన ఈ 3 రకాల నేరాలు చేసినప్పుడు ఈ జువనైల్ చట్టాల కింద వాళ్ళకి విచారణ జరుగుతుంది. ఈ జువనైల్ చట్టాల చరిత్ర చూసుకుంటే మనకి 1850లో అప్రెంటిస్ యాక్ట్ అనేది ఉండేది బ్రిటిష్ వాళ్ళ కాలంలో. ఆ అప్రెంటిస్ యాక్ట్ కింద పిల్లల్ని విచారించేవాళ్ళు, క్రైమ్లో ఉన్న పిల్లల్ని. ఆ తర్వాత రిఫార్మేటరీ స్కూల్ యాక్ట్ అని 1897లో వచ్చింది. మళ్ళీ ఇండిపెండెన్స్ ముందు మద్రాస్ చిల్డ్రన్ యాక్ట్ అని 1920లో వచ్చింది. ఆ తర్వాత మనకి జువనైల్ యాక్ట్ అనేది జువనైల్ జస్టిస్ యాక్ట్ అని 1986లో ఫస్ట్ టైము
జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది వచ్చింది. దాని తర్వాత 2000లో మళ్ళీ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2000 అని వచ్చింది. ఆ తర్వాత జువెనైల్ జస్టిస్ బ్రాకెట్లో కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015. ఆ తర్వాత ఏమైందంటే 2021లో సవరణ ఈ చట్టానికి. ఇప్పుడు 2021 జువెనైల్ జస్టిస్ బ్రాకెట్లో కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ అనేది ఉంది. దీన్ని జేజే యాక్ట్ అని పిలుస్తారు, జువెనైల్ జస్టిస్ యాక్ట్. దీని కింద జువెనైల్ జస్టిస్ బోర్డు అనేది ఒకటి ఉంటుంది. అట్లాగే చైల్డ్ కోర్టు, చిల్డ్రన్ కోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ నేరాలు చేసిన పిల్లల్ని ఈ జువెనైల్ జస్టిస్ బోర్డు దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి 16 ఏళ్ల కంటే చిన్నగా ఉన్న పిల్లలకు సంబంధించి ఒకటైతే, 16 ఏళ్ళ నుంచి 18 ఏళ్ల మధ్యలో పిల్లలు నేరాలు చేస్తే ఇంకొకటి.